టైం ఎంత అయింది? 5 అయింది. ఎగ్జాక్ట్గా ఎంత అయింది? 4:58. 4:58. ఇంకా 2 minutes ఉంది. సంజు 1 పాయింట్. సాయంత్రం 5 అసలు వడ్డీ ఇవ్వాలి. మరే 5 దాకా ఎక్కుతాయి. సాయంత్రం 5 నీకు డబ్బులు ఇస్తేనే రూమ్కి రా, లేకపోతే రాకు. సాయంత్రం 5 మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి. నాకు అర్జెంట్గా 1,00,000 రూపాయలు కావాలి. అక్క బాగుంటే నువ్వు బాగుంటావు. 5 మాత్రం మర్చిపోకే. నువ్వు బాగుండాలి సంజు. 5 దాకా టైం. సంజు దీంట్లో సెకండ్ పాయింట్ లేదు. వెళ్ళి మీ ఫ్రెండ్ ప్రియాంక ఇంట్లో ఉంటాను. సార్ ఏమైంది? అది 5 గంటలకే నేను నువ్వు ఆపు, నువ్వు చెప్పు. రోడ్డు క్రాస్ చేస్తుంటే ఆటో వచ్చి గుద్దిపోయింది. అరే ఇతనే నన్ను సేవ్ చేశాడు. 6 సెల్ఫీ. ఓకే, నీ పేరేంటన్నావు? అది నా పేరు 1 minute. హలో నాన్న శ్రీనివాసులు. చెప్పండి. నేను అదే పనిలో ఉన్నానమ్మా. ఏం లాభం? మీ అమూల్యను మీకు అప్పగించే బాధ్యత నాది, సరేనా? ప్లీజ్ ఫోన్ పెట్టేయండి. పెట్టగా అలా పట్టు కూర్చుంటావా? వీడి కూతుర్ని ఎవడో కిడ్నాప్ చేశాడంట. వాడు నాకు రంకుమూడు రామస్వామిలా తగులుకున్నాడు. అవును, ప్రతి కంప్లైంట్కి నా నంబర్ ఇచ్చేస్తున్నారంటారు మీరు. నేను కాదు సార్. మేం కాదు సార్. మిమ్మల్ని అడగలా, కొత్తిమీర నీ పేరేంటన్నావు? అది పద్దు వచ్చావా? వీడు అరుస్తాడు ఇప్పుడు. ఆటో ఓనర్ వచ్చాడా? ఎవడాడు? వడ్డీ రాజా. వడ్డీ రాజా? 5 దాకా నీకు టైం. వడ్డీ రాజా? నా సంగతి నీకు బాగా తెలుసు మానేక్. అదే కాల్మనీ, రాకెట్టు, రాజా. కాల్మనీ, రాకెట్టు. అమ్మా, కాల్మనీ అంటే వడ్డీ లాగేసుకోవటం, పొలాలు లాగేసుకోవటం, ఇళ్ల పేపర్ లాగేసుకోవటం, లేడీస్ లాగేసుకోవటం. అరే విజయవాడను మళ్ళీ పెద్దవాడు చేశారు కదరా. తమ్ముడు సార్ వాడిని నువ్వే డీల్ చేయాలి. వెళ్దాం పద. సార్ నేను ఎందుకండి సార్, మీరే. తమ్ముడు, నా సంగతి నీకు తెలియదు. వాడు నా తమ్ముడిని ఆటోతో గుద్దాడు. అసలే నేను టెన్షన్ తో ఉన్నాను. అనవసరంగా మర్డర్ చేస్తాను. మర్డర్ వేస్ట్ చేయొద్దు. నన్ను నేను కంట్రోల్లో ఉండటానికే నేను తీసుకెళ్తున్నాను. సార్ అది కాదు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. నేను నీకు జాబిచ్చా అడగకుండానే. నేను అడుగుతున్నాను, రావాలి. తప్పదు. కమాన్.